ఇంటికాడ మంచిగా పొద్దుగాలనే లేపి చలికాలం అయితే మంచిగా ఉడుకు నీళ్ళు పెట్టి తానం చేపించి ఇంతతో కూరనో కలిపి 2 బుక్కలు తినబెట్టి పిల్లగాండ్లను బళ్ళకు తోలుతారు తల్లిదండ్రులు. అదే ఏదైనా కూలినాలి చేసుకునే అమ్మా నాయనలు అయితే పిల్లగాళ్ళని తీసుకుపోయి హాస్టళ్ళల్లో జాయిన్ చేస్తారు. హాస్టల్లో వేస్తే పిల్లగాడు అన్ని సొంతంగా నేర్చుకుంటాడు అనుకుంటారు. కానీ ఇయ్యాల రేపు హాస్టళ్ళల్లో పిల్లలు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావుల్లా. ఇగో చూడుర్రి పాపం పిల్లగాండ్లు నిన్న మొన్నటి దాకానే హాస్టళ్లలో పెట్టే తిండి తిని పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకొని దావకాండ్ల పాలైండ్రు. మొత్తం ఈ ఏడాదిలా ఇప్పటికే 40-50 మంది పిల్లల జీవనం సుతపోయింది. సర్కారు హాస్టల్లో చదివే పిల్లలను పట్టించుకోరా అని సర్కారును నిలదీయనీకే కారు పాటోళ్లు గురుకులాల బాట పట్టిర్రు. అయినా సరే రేవంత్ సార్ సర్కారుకు చెవు మీద పేను వార్తలేనట్టున్నది. ఇగో ఒకసారికి వీడియో చూడుర్రి. గిది నిర్మల్ జిల్లాలో ఉన్న డ్యాంగపూర్ గిరిజన గురుకుల హాస్టల్. తానం చేయనికే కాళ్ళు చేతులు కడుక్కోనికే నీళ్ల కోసం పిల్లలు చూడుర్రి ఎంత తిప్పల పడుతున్నారో. సజ్జ మీదికెళ్ళి హాస్టల్ బిల్డింగ్ ఎక్కి బకెట్ తోని నీళ్లు కిందికి తెచ్చుకుంటున్నారు. ఎక్కనీకే మెట్లు సుతం లేవు. ఓర్ని ఆ సజ్జ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కాలో చెయ్యో జారితే పిల్లగాండ్ల పానం ఏం గాను. లేత రెక్కలు ఆడికెళ్ళి కింద పడితే ఉంటాయా? ఇరిగిపోవా? హాస్టల్లో ఉండి చదువుకుంటారు నా పిల్లలని సర్కారును నమ్మి పిల్లలను హాస్టల్లో వేస్తే గిట్ల నానుల్లా. ఇగో గిది చూడుర్రి. ఇంకా హాస్టల్లో పని చేసే వర్కర్లు చేసే పని సుతం పిల్లగాండ్లతోనే మోపిస్తున్నారు. గంత లావు గడ్డి మోపులు బరువులు పిల్లలతోటి మోపిస్తే ఎట్లా? పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకోవాలనా? రెక్కలు పోయేటట్టు బరువులు మోసుకుంటా బిల్డింగుల మీదకెక్కి నీళ్లు తోడుకుంటా పానాల మీదికి తెచ్చుకోవాలనా? అసలు రాష్ట్రంలో సర్కారుకు చదువుకునే పిల్లల మీద గింత సుతం నెనరో పాయరమో లేదా అని అడుగుతున్నారు పిల్లగాండ్ల తల్లిదండ్రులు.